డైవర్స్కి ఎవరైనా అప్లై చేస్తానికి వచ్చినప్పుడు కొత్తగా మా దగ్గరికి ఏం చెప్తున్నారంటే మాకు కంపాటబిలిటీ లేదు సార్ అంటున్నారు. కంపాటబిలిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపాటబిలిటీ? కంపాటబిలిటీ మీనింగే మీకు తెలియదు. మాకు కంపాటబిలిటీ లేదు సార్ అంటారు. కంపాటబిలిటీ రాదు, కంపాటబిలిటీని మీరు క్రియేట్ చేసుకోవాలి. నేనున్నాను, నాకు మీకు కంపాటబిలిటీ ఉందా అంటే ఎస్, నాకు మీతోటి జర్నీ చేసిన తర్వాత మీకు ఎలా కావాలో నేను అలా మౌల్డ్ అవుతేనే కంపాటబిలిటీ వస్తుంది తప్ప నేను మౌల్డ్ గాను మీరే మౌల్డ్ అవ్వాలి ఎప్పటికీ అంటే అది కంపాటబిలిటీ లైఫ్లో రాదు కదా. సో కంపాటబిలిటీ అనేది ఫ్రమ్ ద బోత్ సైడ్స్ ఇట్ హ్యాస్ టు. మందైతే బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. నిజంగా నాకేం కావాలో మీకు చెప్పాను, మీకేం కావాలో మీరు చెప్పారు, కూర్చొని మాట్లాడుకున్నాము, ఇలా డిస్కషన్. అంటే అవేర్నెస్ బోత్ సైడ్స్లో ఉన్నది ఏదైనా ఉంది అని అంటే అవేర్నెస్ క్రియేట్ చేద్దామంటే దానికి మీరు రెడీ టైం ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. కరెక్ట్, కంపాటబిలిటీ. మరి మన మధ్యలోనే ఇంత కంపాటబిలిటీ ఉన్నప్పుడు మరి భార్య భర్త అన్నాక వాళ్ళ మధ్యలో ఎంత కంపాటబిలిటీ ఉండాలని? ఎస్ ఆర్ నో? సో ఈ విషయంలో మాత్రం ఇది డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కిందకు వస్తుంది. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్లో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా ఇదే చెప్తుందండి. ఏం చెప్తుంది అంటే వయలెన్స్ అంటే కొడతాం, తిడతాం, అన్నం పెట్టకపోతాం, ఫుడ్ పెట్టకపోతాం, బట్టలు లేకపోతాము, షెల్టర్ కింద ఉంచకపోతాము, ఇది ఒకటే వయలెన్స్ కాదు. అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కూడా నువ్వు ప్రేమగా వ్యవహరించకపోతే దాన్ని కూడా వయలెన్స్ అంటారు. మీకు మీ వైఫ్ కంటిన్యూగా ఒక 20 మెసేజ్లు పెట్టారు 20 రోజుల నుంచి, మీరు ఒక్కసారి కూడా దానికి రిప్లై పెట్టలేదు, అదేంటి? అది క్రూయాలిటీ కదా, సాడిజమే కదా. సాడిజం ఈజ్ నథింగ్ బట్ క్రూయాలిటీ కదా. అంటే ఎదుటి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని మనమే దెబ్బతీయటం. ఏదో గొడవ అయింది, వైఫ్ మీకు కంటిన్యూస్గా మెసేజ్ పెడుతుంది, మీరు ఒక రిప్లై, చిన్న రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి, మీరు పెట్టట్లేదు, మరి దట్ కమ్స్ అండర్ క్రూయాలిటీ, రైట్? మీరు మీ ఇంటికి వెళ్ళాలి, హస్బెండ్ వైఫ్తో పాటు వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళాలి పండక్కి, నేను రానంటాడు, అది కూడా క్రూయాలిటీయే. యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ యువర్ వైఫ్స్ పేరెంట్స్, 100% దట్ ఈస్ ఆల్సో క్రూయాలిటీ.